చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్న విషయం ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి పేపర్ వాల్యుయేషన్ గురించి అడుగుతా ఉన్నారు. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతాయని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు కనుక నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇంకా ఏమన్నా వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక టాపిక్ లో పెడితే జేఎన్టీహెచ్ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిపోయినట్టు గతంలోనే నేను చెప్పాను. అయితే ఎగ్జామ్స్ వచ్చేసరికి అవి కంప్లీట్ అయినా కూడా ఇంకా దీనికన్నా ముందు రావాల్సిన రిజల్ట్స్ ఉన్నాయి. అందుట్లో ఒకటైనటువంటి 41 బీటెక్, ఇంకొకటి వచ్చేసరికి 3132 బీటెక్, ఆ తర్వాత 2122 బీటెక్. అయితే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది. ఎందుకంటే గతంలో 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అన్నిటికంటే చాలా స్ట్రిక్ట్ గా జరిగింది. మరి ఇప్పుడు ఈ పేపర్ వాల్యుయేషన్ కూడా అలాగే జరుగుతుందా అని చెప్పేసి ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే 22 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ బాగానే జరుగుతుంది మంచిగానే. అయితే ఇక్కడ మీకు ఎక్కువ పాయింట్లు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. 21 బీటెక్ లో జరిగినంత స్ట్రిక్ట్ గా అయితే 22 బీటెక్ లో ఉండదు. అట్లని చెప్పేసి ఎలా పడితే అలా మీరు రాస్తే పాస్ చేస్తారు అనుకోవడం అనేది అది అవివేకం అనమాట. ఎందుకంటే ఇవాళ రోజు అంతా మారిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అనేది లేకపోవడం వల్ల ఆఫ్లైన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పీజీ సెట్లని, ఆ సెట్లని, ఈ సెట్లని ఉంటాయి కాబట్టి ఇక ఫ్యాకల్టీ కూడా ఈ కాలేజీ అడ్మిషన్ల పని మీద తిరుగుతుంటారు కాబట్టి ఎక్కువ మంది పేపర్ వాల్యుయేషన్ మొగ్గు చూపరు, ఇంట్రెస్ట్ చూపించరు. అందుకని చెప్పేసి ఇక ఈ డిలే అనేది అయితే జరుగుతా ఉన్నది అనమాట. పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అవ్వటానికి ఎప్పుడు కూడా టైం పడుతుంది. ఎందుకంటే థర్డ్ ఇయర్ అయిపోయినప్పుడు ఫోర్త్ ఇయర్ ఇది దేనికి దానికే అనుకోండి. కాకపోతే కామన్ సబ్జెక్టులు చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ ఇవాళ రోజున ఏంటంటే కామన్ సబ్జెక్టులు సెకండ్ ఇయర్ కి థర్డ్ ఇయర్ చెప్పే వాళ్ళకి వచ్చేసరికి వీళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కింద పేపర్ వాల్యుయేషన్ పెట్టట్లేదు. పెట్టినా కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు, ఒకటే ఇస్తున్నారు. కాబట్టి పేపర్ వాల్యుయేషన్ పేపర్ గానే స్టార్ట్ అయిపోయిందని అనుకోవాలి. సో ఇక ఈ పేపర్ వాల్యుయేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఈ మార్క్స్ ఎంట్రీ అనేది 1 వీక్ పడుతుంది. ఒక 2 to 3 days వీలుని బట్టి వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో రిజల్ట్స్ అనేవి నాకు తెలిసి జూన్ ఎండింగ్ కానీ జూన్ 20 కానీ మీకు రిలీజ్ అయ్యేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్న విషయమే ఇది. ఏంటంటే ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ కేసులు ఉన్నాయి. సో ఆ మాల్ ప్రాక్టీస్ కేసుల్లో ఈ సబ్జెక్ట్ లో పట్టుకున్నారు. ఇప్పుడు ఆ పట్టుకున్న సబ్జెక్ట్ వరకే ఫెయిల్ చేస్తారా, లేకపోతే మొత్తం ఫెయిల్ చేస్తారా ఇప్పటివరకు రాసినాయి అని, ఎందుకంటే అది లాస్ట్ ఎగ్జామ్ అయింది అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే మీ వస్తువులు ఏమైనా కానివ్వండి తీసుకున్నా కూడా ఒకవేళ యూనివర్సిటీలో సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత రమ్మంటారు ఏదైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అది మాల్ ప్రాక్టీస్ కనుక బుక్ అయింది అనుకోండి, దాంతోపాటు మీ పట్టుకున్న ఏమన్నా ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి అవి యూనివర్సిటీకి పంపిస్తారు. సాధారణంగా అయితే యూనివర్సిటీకి పోవు, ఏదో మిస్లేనియస్ కేసులో తప్ప. ఒకవేళ వెళ్తే మాత్రం ఈ ప్రాసెస్ అంతా అయ్యాక రిజల్ట్స్ వచ్చారమ్మని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో అదొకటి. ఇంకా మరి అన్ని సబ్జెక్టులో ఫెయిల్ చేస్తారా అంటే అది పోయినసారి నేను ఒకసారి వీడియో చేశాను. ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో 1112లో వచ్చేసరికి ఒక సబ్జెక్ట్ లో మాల్ ప్రాక్టీస్ లో దొరికితే చాలా మందికి కూడా మిగతా సబ్జెక్టులు కూడా ఫెయిల్ అని వచ్చినాయి. మిడ్స్ కూడా అందుట్లో 0 చూపించింది. అట్లా అని చెప్పేసి మిడ్స్ మారిపోతాయని కాదు. మిడ్స్ ఒక్కసారి యూనివర్సిటీకి రీచ్ అయినాయి అంటే ఇక ఎప్పుడూ కూడా మీకు అదే ఫైనలైజ్ మార్కులు అనమాట. మార్చడం అనేది కుదరదండి. పెరగటం కానీ తరగటం కానీ ఉండవు. ఓకేనా? సో అందుకని చెప్పేసి సో మిడ్స్ గురించి మీరు బాధపడే పని అయితే ఉండదన్నమాట. అయితే ఈ 2122 బీటెక్ లో కష్టంగా జరిగే పేపర్ వాల్యుయేషన్ ఏంటి? సో ఈ 2122 బీటెక్ లో వచ్చేసరికి నాకు తెలిసి 21 ఏమో సప్లీ, 22 ఏమో రెగ్యులర్. కాబట్టి 22 బీటెక్ లో ఎక్కువ శాతం మ్యాథమెటికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా అంటే ఇప్పుడు కోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇక సిఎస్సి వాళ్ళకి వచ్చేసరికి మంచి ప్రోగ్రామింగ్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి హార్డ్ సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ ఒకటి రెండు మంచి స్కోరింగ్ వస్తుంది మీరు కనుక రాయగలిగితే. ఓకేనా? ఏది పడితే అది రాసిస్తే మాత్రం మీరు పాస్ అవ్వడం అయితే కల్లా ఇక అది. ఓకేనా?
సో అందుకని చెప్పేసి మీరు రాసిన దానికే మార్కులు పడతాయి తప్ప రాయని వాటికైతే పడవండి. ఓకేనా? ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఎప్పుడూ కూడా ఈ సమ్మర్ టైంలో జరిగే పేపర్ వాల్యుయేషన్ బాగానే జరుగుతుంది. ఎందుకు? మీ పేపర్ వాల్యుయేషన్ చేసేది ఫ్యాకల్టీయే. అయితే ఫ్యాకల్టీ కూడా ఇవాళ రోజున ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అనేది పెంచుకునే టైము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, క్యాంపైన్లకు వెళ్ళినప్పుడు అడ్మిషన్ చెప్పుకోవాలన్నా పలానా కాలేజీలో రిజల్ట్ రావాలంటే ఆ కాలేజ్ ఫ్యాకల్టీకే ఈ పేపర్ వాల్యుయేషన్ జరుగుతుందని కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనలాగే మిగతా కాలేజీల వాళ్ళు కదా, అందుకని చెప్పేసి కొంచెం మీరు గనక దానికి రిలేటెడ్ గా రాయగలిగిన వాళ్ళు మీకు మంచి పాయింట్లు వేసేదానికైతే ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పేసి ఖాళీ బుక్లెట్ ఇచ్చొస్తా అంటే మాత్రం వాళ్ళ రోజున అవి జరగని విషయాలు. ఓకేనా? సో పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి బాగానే ఉంటుందండి, మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. దీని మీద ఇప్పుడే ఒక క్లారిటీ ఇవ్వడానికి అయితే కుదరదు. ఎందుకు అంటే ఇందాక చెప్పాను కదా, 4-1 బీటెక్ రిజల్ట్స్ రావాలి, అలాగే 3-1, 3-2 బీటెక్ రిజల్ట్స్ రావాలి. సో అవి వస్తే గానీ వాటి తర్వాత ఇది రాదు, వీటి తర్వాత ఫస్ట్ ఇయర్ది ఉంటుంది. ఓకేనా? ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనమాట. అదొకటను. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సమ్మర్ హాలిడేస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు అఫిలియేటెడ్ అటానమస్ లో వచ్చేసరికి 1 వారం 2 వారం ఇస్తారు. పేపర్ వాల్యుయేషన్ ఉన్న వాళ్ళకి హాలిడేస్ కౌంట్ కింద వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే యూనివర్సిటీ పోతారు హైదరాబాద్ కాబట్టి. కానీ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గనక హాలిడేస్ కనుక ఇచ్చినట్టయితే రొటేషన్ పాలసీలో ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది కొంచెం డిలే అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పేపర్ వాల్యుయేషన్ అయిపోయినా కూడా ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ దగ్గర డిలే అయ్యేదానికి ఉంటుంది. ఎందుకంటే మార్క్స్ ఎంట్రీ అనేది ఎవరు చేస్తారు? కంప్యూటర్ ఆపరేటర్ చేస్తారు. కాబట్టి వాళ్ళు గనక సెలవుల మీద, ఇప్పుడు సెలవులు లేని మనిషి ఉండడు కదా, సో దాని గురించి డిలే అయ్యేదానికి ఉంటుంది. అయితే చాలా మంది భయపడతాను అన్న విషయం ఏంటంటే, ఇప్పుడు కొన్ని మేము చిన్న చిన్న మిస్టేక్స్ చేశామండి ఆ సీరియల్ నెంబర్లో ఇలాంటివి, సో ఏమన్నా అవుతుందా? కొంతమంది ఏమో డబ్బులు పెట్టి మర్చిపోయాం. ఏంటంటే సీరియల్ నెంబరు అవి అనేది మీ కాలేజీ ఇన్విజిలేటర్ ఎవరైతే వచ్చారో మీ హాల్కి, ఎగ్జామ్ హాల్కి, వాళ్ళు చూసుకుంటారండి. దాని గురించి మీరు భయపడాల్సిన పర్లేదు. కానీ మీరు ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ కింద వార్నింగ్ కింద గుర్తుంచుకొని మర్చిపోండి దాని సంగతిగా. దాన్ని గుర్తు పెట్టుకోండి ఫ్యూచర్ లో. అయితే ఇప్పుడు మర్చిపోండి, ఫ్యూచర్ లో గుర్తుంచుకోండి. ఏంటంటే డబ్బులు అలాంటివి పెట్టడం కనుక చేసినట్టయితే పొరపాటున అందులో పెట్టుకుని, ఆడపిల్లలు జనరల్ గా అయ్యే చేస్తుంటారు, అందులో పెట్టుకోండి. సో మర్చిపోతే కనుక బుక్లెట్ లో అది మాల్ ప్రాక్టీస్ కింద వస్తుందండి వాళ్ళు చూస్తే కనుక. ఎందుకంటే ఇప్పుడు అవి వచ్చేసరికి ఆ డబ్బులు మీరు మార్కులు వేసిన దానికి పెట్టినట్టు లెక్క. ఆ మాల్ ప్రాక్టీస్ రూల్స్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అందుకని చెప్పేసి సరే ఫస్ట్ టైం అలా మర్చిపోయారంటే ప్రాబ్లం లేదు, ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయొద్దండి. డబ్బులు బుక్లెట్ లో పెట్టడం అనేది మంచి విషయం కాదు. ఇంకా కొంతమంది హాల్ టికెట్లు కూడా పెట్టి మర్చిపోతా ఉంటారు, ఎక్కడ పోయిందని చెప్పేసి తెల్ల ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఎత్తుకుంటారు. తీరా చూస్తే ఆ బుక్లెట్ యూనివర్సిటీకి పోతుంది. సో అలాంటి వాటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. యూనివర్సిటీ సీరియస్ గా ఉంది. ఓకేనా? ఓవరాల్ గా అయితే ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.